కుత్బుల్లాపూర్లో ముందే జోష్ ఎక్కువ ఉంటుంది. అందరు బాగున్నారా? ఆయన పడుతుందా? ఎమ్మెల్యే సాబ్ మంచిగా పనిచేస్తుండా? ఎమ్మెల్సీ గారు మంచిగా పనిచేస్తుండ్రా? మరి ఎంపీ గారు చేస్తే ఆయన కూడా జోర్దార్ పనిచేస్తాడు కదా. ఇద్దరు మంచిగా జోర్దార్ జోడెత్తులున్నారు. మీకు మూడో శక్తి కూడా యాడ్ అయితే గులాబీ జెండాకు కుత్బుల్లాపూర్ లో ఏ సమస్య లేకుండా చేసుకోవచ్చు. దయచేసి సోదరులు గౌరవనీయులు రాగిడి లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా మొన్ననే మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించిన మీ ఎమ్మెల్యే సోదరుడు మిషన్ ఇవ్వకుండా సతాయించుడు, వాళ్లకు వెన్నతోని పెట్టిన విద్య లూటి, మళ్ళా ఆ పని మాత్రం చాలు చేసింది. నా అన్యాయం ఏంటంటే, సరే 4.5 నెలలైంది, ఎవ్వరు అధికారంలో శాశ్వతం కాదు. పోనీ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు ఈ రాష్ట్రంలో, కాబట్టి గౌరవిద్దాం అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారి వైఖరి నిజంగా ఎంత దారుణం అంటే, హైదరాబాద్ కు మనమేమో కష్టపడి పరిశ్రమలు తెస్తా ఉంటుంది. ఎప్పటికప్పుడు వారానికి 10 రోజులకు ఒక కొత్త పరిశ్రమను తీసుకొచ్చినాం. మరి 4.5 నెలల్లో కొత్త పరిశ్రమలు ఏమి రాలేదు. రాకపోగా ఉన్న పరిశ్రమలే ఇవాళ వెళ్ళిపోతా ఉన్నాయి. గుజరాత్ కు, చెన్నైకి వెళ్ళిపోతా ఉన్నాయి. మొన్ననే కార్నింగ్ అనే ఒక పరిశ్రమ చెన్నైకి వెళ్ళిపోయింది. మరొక పరిశ్రమ కేన్స్ టెక్నాలజీస్ అని వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోయినారు. ఈ రేవంత్ రెడ్డికి కొత్త పరిశ్రమలు తెచ్చే తెలివి ఎట్లాగూ లేదు, ఉన్న పరిశ్రమలను కాపాడుకునే తెలివి కూడా లేదు. అది నిజంగా బాధాకరం. ఈ మాట కుత్బుల్లాపూర్ లో ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉండేది ఎక్కువ వరకు కార్మికులు, ఇక్కడ ఉండేది స్థానికంగా ఉండే పరిశ్రమల్లో పనిచేసే మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు మీరే ఉంటారు. కరెంటు బాగుంటేనే పరిశ్రమలు నడుస్తాయి, పరిశ్రమలు నడుస్తేనే కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. కానీ అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఎట్లా ఉన్నది? హైదరాబాద్ లో కరెంటు కోతలు చాలు అయినాయా? చాలు అయినాయా? మరి అట్లే నీళ్ల ట్యాంకర్లు మళ్ళా కనబడుతున్నాయా హైదరాబాద్ లో? నీళ్ల ట్యాంకర్లు, మళ్ళీ ఇన్వర్టర్లు, మళ్ళీ జనరేటర్లు. ఒక్క మాట మాత్రం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డిది చెప్పి మరీ మోసం చేసిండు. ఆయన చెప్పక మోసం చేయలే, చాలా నిజాయితీ